ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. సో ఈరోజు అయితే మరి తగ్గేదిలే అనుకుంటా అని అల్లు అర్జున్ గారు పుష్ప మూవీతో అయితే వస్తున్నారు. పుష్ప 2 ద రూల్. మరి మూవీ ఎంత తగ్గకుండా వచ్చిందో, హైప్కి మ్యాచ్ అయిందో లేదో అదైతే చూసుకోవాలి. మరి బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక కూడా ఉన్నారు, మన ఫహద్ ఫాసిల్ అయితే షెకావత్. సో చూడాలి ఎంతవరకు మ్యాచ్ అయిందో మన హైప్ అదంతా. సో ఎర్లీ మార్నింగ్ షో, ఇక్కడ 9:30 షోకి వచ్చాను, చూడాలి. సో ఎవరైతే ఇప్పటివరకు ముందుగా అయితే ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో లోపలికి వెళ్ళిపోతాను. 3.5 hours మూవీ అంట. సో మరి ఎంత పేషెన్స్గా అయితే కూర్చోగలమో చెక్ చేసేయాలి. సో డూ కీప్ వాచింగ్ ద వీడియో. నా తమ్ముని నాకు లేకుండా చేస్తుంటాడు. సో మూవీ అయిపోయింది భయ్య, జస్ట్ ఇప్పుడే వచ్చాను. మూవీ ఆఫ్టర్ 4 hours ఉన్నాను. లిటరలీగా 3.5 గంటలు అయితే నేను థియేటర్లోనే కూర్చున్నాను. ఆఫీస్ టైం అయిందని చెప్పేసి నేను ఇమీడియట్లీగా అయితే వచ్చేసాను. సో మూవీ విషయానికి వస్తే భయ్య, ఎవరు తగ్గేదేలే అనే దగ్గర నుంచి అయితే తగ్గేదేలే వరకు అయితే బాగుంది మూవీ. అంటే ఏందైతే ఫుల్ హైప్లో ఉందో అంత హైప్ అనేసి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. మూవీ బాగాలేదని మాత్రం నేను చెప్పను. మూవీ మొత్తంలో సుకుమార్ గారి క్యాల్కులేటెడ్ డైరెక్షన్ అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం చించిపడేశారు అసలు. ఫస్ట్ పార్ట్లో మనకి సునీల్ గారి యాక్టింగ్ స్కోపు, అలాగే రష్మిక గారి యాక్టింగ్ స్కోపు, అనుసూయ యాక్టింగ్ స్కోప్ ఏదైతే ఉందో, ఇది యాక్టింగ్ ఎలాగైతే ఉందో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యారెక్టర్లు అయితే అక్కడ ఏం లేదు. సినిమా మొత్తంలో మీకు సుకుమార్ డైరెక్షన్ అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్, హీరో ఎలివేషన్స్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కనపడతాయి. సో ఫుల్ మాస్ అంటే ఎలాగంటే ఓర మాస్ అనమాట, అంత మాస్లో తీశారు. సో ఆ క్యారెక్టర్కి మాత్రం చాలా జస్టిఫికేషన్ చేశారని చెప్తున్నాను. దాని తర్వాత సాంగ్స్ పరంగా వస్తే మాత్రం భయ్య 2 సాంగ్లు మాత్రం చూడటానికి బాగుంది భయ్య. ఫస్ట్ ఫీలింగ్స్ సాంగ్ ఏదైతే మంచి ఊపు సాంగ్ అయితే ఉందో అదైతే బాగుంది. అలాగే కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది. ఆ 2 మాత్రం చూడటానికి కూడా బాగుంటుంది థియేటర్లో. దాని తర్వాత వచ్చేసరికి మనకి జాతర అనేసి ఒక 20 minutes ఉంటుంది. సో దాంట్లో మాత్రం భయ్య అల్లు అర్జున్ గారు చించిపడేశారు అసలు ఎలా అంటే అది నేను చెప్పకూడదు, అది చూస్తే బాగుంటుంది. ఆ జాతరలో పూనకం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ ట్రైలర్లో కొద్దిగా కనపడే ఉంటుంది ఆల్రెడీగా. సో దాంట్లో పూనకం వస్తే ఎలా ఉంటుంది అనే దానికి జస్టిఫికేషన్ మాత్రం ప్రాపర్గా చేశారు భయ్య, అంత బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత బాగా వస్తుందని చెప్పేసి. ఆ కెమెరా యాంగిల్ కానీ అది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ 30 minutes సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి భయ్య కొద్దిగా చెప్పుకోవాలనుకుంటే నాకు బాలకృష్ణ ఫైట్ లాగా అనిపించింది మీకు. బట్ అది ఏమంటారు, అల్లు అర్జున్ గారి యాక్టింగ్తో అలాగా కవర్ అయిపోయింది. బట్ చాలా మరీ జస్టిఫైడ్గా అనిపించలే. బట్ ఓవరాల్గా మూవీ తీసుకుంటే మాత్రం ఇది కొద్దిగా పక్కన పడేస్తే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. కామెడీ టైమింగ్, మచా క్యారెక్టర్ ఆయనని పెట్టుకోవటం చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. సో షెకావత్ క్యారెక్టర్కి వస్తే మాత్రం భయ్య ఫస్ట్ ఇది సుకుమార్ గారి డైరెక్టింగ్, దాని తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్. సో థర్డ్ చెప్పుకోగలిగేది ఏంటంటే ఫహద్ ఫాసిల్ గారిది షెకావత్ క్యారెక్టర్. ఈ 3 తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం భయ్య నాకు ఎందుకో అనిపించింది కొద్దిగా షార్ట్ చేయొచ్చు అని చెప్పేసి, అంత లాంగ్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. కొద్దిగా తగ్గించుంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే నార్మల్గా మనం 3.5 గంటల సినిమా చూసే అంత పేషెన్స్ మనకైతే ఉండదు. సో మోర్ ఓవర్ ఆ 1.5 hour అక్కడ కూర్చునేదానికే మనకి ఎందుకు అనిపిస్తుంది ఏంది ఇంకా నడుస్తుంది అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ అయితే భయ్య ఒక ఊపులో తీసుకెళ్ళిపోతాడు. నాకు స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో నన్ను బలమైన స్టోరీ ఏదైతే ఉందో అది సెకండ్ క్యారెక్టర్లోనే ఉంది. సో మొత్తానికి చెప్పుకుంటే మాత్రం భయ్య మూవీని మాత్రం ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయమాకండి, థియేటర్కి వెళ్ళే చూడండి.
ఈ స్టోరీని, ఈ మూవీని మీరు టీవీలో అయితే అంత ఎంజాయ్ చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే థియేటర్లో చూస్తేనే ఆ మ్యూజిక్, ఆ హీరో ఎలివేషన్స్, ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు జస్టిఫై చేస్తుంది ఆ స్టోరీకి. ఎందుకంటే అది మన టీవీలో అయితే ఎంజాయ్ చేయలేము. సో ఖచ్చితంగా అయితే టీవీకి అయితే చూడండి, థియేటర్లోనే చూడండి ఖచ్చితంగా. ఇంకోటి, ఎవరైతే లేదు మేము చూడలేము ఇదంతా ఎందుకు, కొంతమంది ఉన్నారు సో ఓటీటీలోనే చూస్తామని అనుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం అయితే నెట్ఫ్లిక్స్లోనే వస్తుంది. నాకు తెలిసి ఇదైతే 30 డేస్లో అయితే రాదు. సో డెఫినెట్లీ 60 డేస్ అయితే తీసుకుంటుంది. సో 2 months తర్వాత ఏమి ఇస్తారు. సో ప్రీమియర్ ఛానల్, ఓటీటీ ప్రీమియర్ ఛానల్ అయితే నెట్ఫ్లిక్స్. లాస్ట్లో అయితే క్లోజ్ ఏందబ్బా, లాస్ట్లో క్లైమాక్స్ ఎండ్ చేయలేదు, క్లైమాక్స్ కొద్దిగా ఓపెన్గా ఉంది అని అనుకున్నాను. అంటే క్లోజ్ చేయలేదు, జస్ట్ ఎక్కడో వెల్త్గా ఉంది అనేదానికి పుష్ప 3 అనేది ఒకటి వేసేసారు. సో పుష్ప 3 అనేది ఒకటి వస్తుంది. సో అది హౌ అనేది తెలియదు. మామూలుగా అయితే స్పెక్టాక్యులేషన్ ఏంటంటే పుష్ప 3 ర్యాంపేజ్ అనేసి అయితే వస్తుంది అనేసి అనుకుంటున్నారు. సో థియేటర్లో కూడా కన్ఫర్మ్ చేశారు పుష్ప 3 అని చెప్పేసి. బట్ రష్మిక గారు మాత్రం చెప్పేశారు పుష్ప సిరీస్ నుంచి అయితే షీ ఈజ్ అవుట్ అనమాట. సో మొత్తానికి చెప్పుకొచ్చేది ఏంటంటే భయ్య, పుష్ప 2 out of 5 మనం చెప్పేది ఏంటంటే 4 భయ్య, 3.75 to 4 అంత ఇచ్చుకోవచ్చు. సో ఎందుకంటే నాకు నచ్చింది, బాగాలేదని అయితే నేను చెప్పను, చాలా బాగుంది. బట్ ఏంటంటే కొద్దిగా లెంత్ తగ్గించుకుని చేసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది అనేసి నా ఒపీనియన్. అంతే. దయచేసి నేను చెప్పే రివ్యూస్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మాత్రం, నాది అంత పెద్ద ఛానల్ కాదు. సో ఇన్ కేస్ ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ ఏంది ఇట్టు చెప్పారని మాత్రం చెప్పమాకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా క్రిటిక్స్ ఎవరితో సంబంధం లేదు. సినిమా బాగుందని నేను చెప్తున్నాను. సో డెఫినెట్లీగా థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయండి కంపల్సరీగా. సో ఎవరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ అయితే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో, సబ్స్క్రైబ్ ద ఛానల్. కంటెంట్ వీకెండ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. సో నువ్వు బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.